హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజ్డమ్ షేర్ 1969 కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఈ వీడియోలో చింతపండు పులిహోర తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా దీనికోసము ఒక ఎంటీ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక డబ్బా బియ్యాన్ని పోసుకొని కొన్ని వాటర్ పోసి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన బియ్యంలోనికి తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి 1 గంట సేపు పాటు నానబెట్టుకోవాలి. అదే కుక్కర్లో అయితే డబ్బాకి 2 డబ్బాలు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను విడిగా వండుకుంటాను కాబట్టి అన్నం పొంగొచ్చిన తర్వాత మూత తీసి కొంచెం పలుకు మీదనే ఉంచుకొని అన్నము ఆవిరి వచ్చే వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తరువాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తరువాత ఒక అరకప్పు పల్లీలు వేసి మంట సిమ్లోకి పెట్టుకొని అవి కొంచెం వేగిన తరువాత 1 స్పూన్ పచ్చిపప్పు 1 స్పూను పోపు దినుసులు వేసుకొని 1-2 ఎండుమిర్చీలను చిన్న ముక్కలుగా వేసుకొని అవి వేగే అంతవరకు కూడా వేయించుకొని దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 రెబ్బల కరివేపాకు వేసి వేగే అంతవరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 15-20 జీడిపప్పులు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తరువాత ఒక 50 గ్రాములంత చింతపండు రసాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దాంట్లో 1/2 స్పూన్ అంత ఇంగువ కూడా వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మనం వండుకున్న అన్నం మొత్తాన్ని కూడా బేషన్లో వేసి అది గడ్డలు లేకుండా శుభ్రంగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి అన్నం మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చివరిగా గార్నిష్ కోసము కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, చింతపండు పులిహోర తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.